జియో 97 వల్ల మా అందరి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఫ్యూచర్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే నేనైతే బీటెక్ చేయడానికి ఛాన్స్ లేదు సార్. నా స్టడీ ఇక్కడికి ఆగిపోతుంది సార్. ఇప్పుడు ఇది జియో వస్తే మళ్ళీ మేము ఇంటర్ నుంచి చేసుకోవాలి కదా సార్, మాకు ఏజ్ కూడా అయిపోతుంది అని చెప్పి అది మీరు నడపండి, అంతేగాని దాంట్లో మార్పులు చేర్పులు చేస్తామంటే మాత్రం బాగోదని గట్టిగా చెప్తున్నాం ప్రభుత్వాన్ని. తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. జియో నెంబర్ 97కి వ్యతిరేకంగా వాళ్ళు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నారు. మనతో పాటు ఇక్కడ ఉన్న విజువల్స్లో వీళ్ళంతా కూడా పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులే. వీళ్ళ సమస్య ఏంటి, ఎందుకు ఇంతలా నిరసన చేస్తున్నారు? జియో నెంబర్ 97 వస్తే అంటే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందా? ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు బీటెక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు పాలిటెక్నిక్ నుంచి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎందుకు ఇంత వ్యతిరేకత, ఎందుకు ఇంత ఆందోళన? ఒక పక్క వీళ్ళ ఆందోళనని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కట్టడి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు వీళ్ళు నిరసన చేస్తూనే ఉన్నారు. ఇక్కడ విద్యార్థులతో మాట్లాడదాం, వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకుందాం. నీ పేరు? నా పేరు చరణ్ సార్. చరణ్, ఏంటి మీ సమస్య ఏంటి? జియో నెంబర్ 97 వస్తే మీకు ఇంత ఆందోళన ఏంటి? ప్రభుత్వం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది కదా, విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి ముఖ్యమే కదా, మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు? మీ భయం ఏంటి? మేము నిరసన చేయడానికి కారణం ఏంటంటే జియో 97 వల్ల మా అందరి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఫ్యూచర్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఆ ఒక జియో 97 వల్ల లాటరల్ ఎంట్రీ అనేది ఉండదు. ఇంకొకటి ఆ జియో 97 వల్ల మేము బీటెక్ చేయడానికి ఉండదు. ఇంకొకటి స్కిల్డ్ లేబర్ దాంట్లో కలిపేస్తే మా స్టూడెంట్స్కి ఫ్యూచర్లో శాలరీస్ కూడా చాలా తక్కువ. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న జనరేషన్లో ఆ మనీతోటి, ఆ శాలరీతో అయితే మేమేం జరుపుకోలేము, మేము చేసుకోలేము. మేమందరం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మేమందరం హాస్టల్ ఫుడ్ తింటూ ప్రతి ఒక్కరం కూడా బాధతో చదువుకుంటూ అందరం లైఫ్లో సెటిల్ కావాలని ఉన్న వాళ్ళం. ఆ ఒక్క జియో 97 స్కీమ్ వల్ల మా లైఫ్స్ అన్నీ స్పాయిల్ అవ్వడానికి వచ్చినాయి ఇప్పుడు. అందుకే ఆ జియో 97 మాకు వద్దని ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్తే మీకు ఇంక ఉపయోగం కదా, తొందరగా కంప్లీట్ అవుతుంది ఎడ్యుకేషన్, జాబ్స్ కూడా త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్. జాబ్స్ త్వరగా వస్తాయని గవర్నమెంట్ చెప్పింది సార్. దానికి ఓకే, జాబ్స్ త్వరగా వచ్చినా కూడా ఆ శాలరీస్తో మేము ఏం చేయలేము. ఇంకొకటి, మేము పాలిటెక్నిక్ చేసే జూనియర్ ఇంజనీర్స్ అనే పేరు మాకు వస్తుంది. ఆ జూనియర్ ఇంజనీర్స్ అనే పేరు శక్తి స్కీమ్లో కలిపాక మాకు అది ఉండదు. ఇంకొకటి ఏంటిదంటే, ఈ శక్తి స్కీమ్లో ఎవరైతే కంపెనీస్ కొలాబ్ అయి ఉన్నాయో, మేము ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే మేమందరం వాళ్ళ కంపెనీకి వర్క్ చేయాల్సి వస్తుంది. అవే జాబ్స్ మాకు ఇస్తారు. అందులో మేము ఏం జాబ్ చేయాలంటే మాకు స్టడీకి సంబంధించిన జాబ్ ఒక్కడు కూడా ఉండదు. మేమందరం ఏం జాబ్ చేస్తాం, వాళ్ళకి ఏదో లేబర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే, మాకు ఇన్ని రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టేసి మన సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జియో 97లో లాటరల్ ఎంట్రీ ఉంటుంది, ఇంకొకటి మీరు బీటెక్ చదువుకోవచ్చు అనేవి చెప్పడం జరిగింది. ఓకే, వీఆర్ అగ్రీయింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ అవర్ సార్. అండ్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము అందరం ప్రొటెస్ట్ ఆపడానికి రెడీగా ఉన్నాం. అది కూడా ఎప్పుడంటే నిన్న మొన్న ఏవైతే స్టేట్మెంట్స్ బయటకు వచ్చాయో అవన్నీ మాకు కొత్త జియో రూపంలో ఆ వర్డ్స్ అన్ని ప్రింట్ చేసి మాకు ఒక జియో కావాలి. ఇంతకుముందున్న జియోలో నిన్న మొన్న చెప్పిన వర్డ్స్ అయితే లేవు. ఆ వర్డ్స్ని, నిన్న మొన్న చెప్పిన వర్డ్స్ని ఇప్పుడు కొత్త జియోలో ఇంప్లిమెంట్ చేసి మా అందరికీ బయటికి రిలీజ్ చేస్తే మేమందరం ప్రొటెస్ట్ ఆపేస్తాం. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, వి ఆల్ ఆర్ హ్యాపీ. అదే నేను అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్క స్టూడెంట్ తరపున చెప్తున్నాను. ఏంటిదంటే మా లైఫ్ స్పాయిల్ కావాలని మాకు లేదు. మేము ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే మా లైఫ్ కోసమే ప్రొటెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నా, సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ మాకు నిన్న మొన్న చెప్పిన వర్డ్స్కి న్యూ జియో అనేది ఇంప్లిమెంట్ చేయండి. న్యూ జియో తీసుకొస్తే ప్రతి ఒక్కరం ప్రొటెస్ట్ ఆపుతామని మేము ప్రతి ఒక్కరుగా ఎవ్రీ స్టూడెంట్ వైజ్గా నేను అందరి తరపున చెప్తున్నా సార్. న్యూ జియో అంటే ఏ మార్పులు కోరుకుంటున్నారు మీరు? ఏ మార్పులు వస్తే మీ ఆందోళన ఆపుతాం అనుకుంటున్నారు? మేమందరం ఏ మార్పులు వస్తే ఆందోళన ఆపుకుంటున్నామని అడుగుతున్నారు కదా. నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు నిన్న మొన్న ఒక సార్ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడడం జరిగిందంటే, మీకు లాటరల్ ఎంట్రీ ఉంటుంది, మీరు బీటెక్ పాలిటెక్నిక్ చదివినందుకు ఇంజనీరింగ్ అనే సర్టిఫికేట్ సపరేట్గా వస్తుంది. ఎస్బిటెట్ ఉంటుంది, శక్తి స్కీమ్ ఉంటుంది. శక్తి స్కీమ్ తోటి కొన్ని న్యూ కోర్సెస్ యాడ్ అయ్యి వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, మీరు పాలిటెక్నిక్ చేసుకోవచ్చు అని అయితే చెప్పిండు. ఈ వర్డ్సే మాకు జియోలో కావాలి. ఏదైతే లాటరల్ ఎంట్రీ ఉందో, ఏదైతే ఈ స్కీమ్ తోటి ప్రాబ్లం కాదన్నారో, ఈ వర్డ్సే మాకు ఈ వర్డ్స్ ఏవైతున్నాయో అవి న్యూ జియోలో కావాలి. చరణ్, నువ్వేమవుదామని నువ్వు పాలిటెక్నిక్ వచ్చావు, ఈ జియో నీకేమైనా ఎఫెక్ట్ అవుతుందని నువ్వు కన్న కళలకి ఇది ఏమైనా ప్రభావం అవుతుందా?
అవును సార్, నేను ఈ పాలిటెక్నిక్ ఎందుకు వచ్చానంటే ఇంజనీరింగ్ చేద్దామని పాలిటెక్నిక్ అయితే రావడం జరిగింది సార్. నేను ఈవీ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్నాను. ఈవీ డిపార్ట్మెంట్ అంటే వీడియోగ్రాఫిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వీడియో ఇంజనీరింగ్. అంటే నేను కూడా ఒక ఇంజనీరింగ్ ఈసీ సబ్ బ్రాంచ్కి చెందిన స్టూడెంట్ని. ఈసీ సబ్ బ్రాంచ్కి చెందిన స్టూడెంట్ని ఈరోజు ఒకవేళ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే నేనైతే బీటెక్ చేయడానికి ఛాన్స్ లేదు సార్. నా స్టడీ ఇక్కడికి ఆగిపోతుంది సార్. నేను మళ్ళీ బీటెక్ చదువుకోవాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవన్నీ చదువుకొని వచ్చి బీటెక్ చేయాలంటే నా లైఫ్ కూడా చాలా లెంత్ అయిపోతాయి, స్టడీస్ చాలా లెంత్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ లాగా బయటికి వెళ్ళాలనుకున్నా. ఈరోజు బీటెక్ చదివే స్టూడెంట్కి కూడా ఒక 30K శాలరీ వస్తే డిప్లొమా చదివే స్టూడెంట్కి 80K శాలరీ ఉంది బయట. అంటే అది మాకున్న వాల్యూ, డిప్లొమాలో వాల్యూ. ఇప్పుడు అది తీసేయడం జరిగితే ఇప్పుడు ఏదైతున్నదో ఆ వాల్యూ మొత్తం వెళ్ళిపోతుంది. మేము అసలుకే బయటికి డిప్లొమా స్టూడెంట్కి అసలు వాల్యూ అనేది ఉండదు. అందుకే ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన మాటలు ఉన్నాయో అవి జియోగా వస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వీఆర్ ఇంజనీర్స్ అనే సర్టిఫికేట్లు వస్తుంది. మేము పాలిటెక్నిక్ చదివినట్టు మాకు వాల్యూ ఉంటుంది. మేము పాలిటెక్నిక్ చేస్తున్నట్టు మాకు సర్టిఫికేట్. నువ్వు అనేది ఇంటర్తో సరి సమానంగా ఎవరైతే బీటెక్ వెళ్ళి బీటెక్ పూర్తి చేస్తారో వాళ్ళలాగానే మీకు అర్హత కానీ అన్ని విధాల ఉపయోగం ఉండాలనేది నువ్వు ఫైనల్గా చెప్పేది. రైట్ చరణ్, ఓకే. మీరే నీతో మాట అమ్మా, నీ పేరమ్మా? వర్ష సార్. నీకేం ఇబ్బంది అవుతుందమ్మా జియో నెంబర్ 97 వల్ల? ఎలాంటి సమస్యలు ఉంటాయని నీకు అవగాహన ఉందా? ఎక్కడ నువ్వు ఆందోళన చేస్తున్నావు? సార్ యాక్చువల్లీ ఇప్పుడు మేము డిప్లొమా చేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ జియో అనేది అది వస్తే ఇప్పుడు మాకు మళ్ళీ ఇంటర్ నుంచి చేయాలి కదా, అది ఒక్కటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సార్. దానికోసం అని ఇప్పుడు ఈ జియో వద్దు, మాకు ఎస్బీ డేటే వచ్చి అదే ఉంటే మాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. మాకు ఎస్బీ డేటే కావాలని మేము అనుకుంటున్నాం. అంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది కదమ్మా, విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందండి. మీకంటే ప్రభుత్వానికి కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు కావాలని విద్యార్థులని జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేయదు కదమ్మా. అవును సార్, కాకపోతే మేము ఇప్పుడు ఎస్బీ డేట్తో మేము ఎక్కువ కంఫర్ట్ ఉన్నాం. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా కరెక్టే, కానీ ఎస్బీ డేట్ ఉంటే ఏంటంటే మేము బీటెక్ చేసి ఇంకా అక్కడ నుంచి మేము జాబ్ చేసుకోవడానికి మేము ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది జియో వస్తే మళ్ళీ మేము ఇంటర్ నుంచి చేసుకోవాలి కదా సార్, మాకు ఏజ్ కూడా అయిపోతుంది అని చెప్పి అది. నీ పేరు బ్రదర్? నా పేరు వెంకట్రావు సార్. ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు ఇబ్బంది ఏంటి మీ విద్యార్థులు ప్రధానంగా? నువ్వేం చెప్పబోతున్నావు? ఏదైతే జియో నెంబర్ 97 ఉందో మా ఎస్బీ డేట్ని తీసుకుపోయి దాంట్లో కలుపుతామని గవర్నమెంట్ ఒక జియో అనేది పాస్ చేసింది. ఆ జియో ఏదైతే ఉందో ఆ జియోని మీరు వెనక్కి తీసుకోండి. ఆ జియో వల్ల మాకు జరిగే అన్యాయం ఏదైతుందో మేము బీటెక్ లాటరల్ ఎంట్రీ ఉండదు. అలాగే మేము ఇప్పుడు ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులుగా మేము ఉన్నామో మమ్మల్ని తీసుకుపోయి స్కిల్ లేబర్ కలుపుతాం, దాంట్లో కలుపుతాం, దీంట్లో కలుపుతాం అంటే దానికి మేము వ్యతిరేకం. ఏదైతే ఇప్పుడు మాకుందో దాన్ని మీరు ఉన్నదాన్ని మీరు పునరుద్ధరించాలి, దాంట్లో ఉన్న సమస్యలను మీరు పరిష్కరించాలి. కానీ మాకంటూ ఇప్పుడు సమస్యలు అంటే ఏం లేవు, ఉన్నదాన్ని మీరు మెరుగుపరచండి. అంతేగాని మాకు ఉన్నదాన్ని మీరు మెరుగుపరచాలి తప్ప ఉన్నదాన్ని మేము మారుస్తామంటే మాత్రం దానికి మేము వ్యతిరేకం. ఏదైతే నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చి మొన్న చెప్పడం జరిగింది, అదేవిధంగా నిన్న కూడా మాసప్ ట్యాంక్ కాలేజీలో కూడా సార్ మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీద మీరు స్పష్టంగా ఒక ఏదైతే జియో ఇచ్చినారో ఆ జియో రూపంలో ఒక గవర్నమెంట్ స్టాంపు, అదే మీ సైన్, ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక స్టాంప్ ఇవ్వండి. ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఏం హామీలు కావాలి మీకు మినిస్టర్ దగ్గర నుంచి? ఏమైతే హామీలు ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో దాన్ని అలాగే కొనసాగించండి. మాకు వేరే దాంట్లో ఇప్పుడు ఏదైతే ఈసెట్ పరీక్ష ఉందో ఆ పరీక్ష ద్వారా మేము ఉన్నత చదువులకు పోవాలని మేము ప్రతి ఒక్కరం ఆశిస్తున్నాం. ఏదైతే మీ పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారో మేము కూడా అట్లా చదువుకోవాలని ప్రతి ఒక్కరు, ఆ తల్లిదండ్రుల డ్రీమ్తో పాటు మా డ్రీమ్ కూడా అదే. దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం. దానిని మేము అబాలిష్ చేస్తామంటే మాత్రం దానికి మేము వ్యతిరేకం. ఏదైతే మీరు చేస్తున్నారో ఏదైతే ఉందో దాన్ని అలాగనే ఉంచండి. అంతేగాని దాంట్లో మీరు వేరే మార్పులు తెస్తాం మేము అడగలేదు కదా సార్ ఎవరిని మేము మార్పులు తెమ్మని. ఉన్నదాన్ని ఉంచండి, ఉన్నదాన్ని మార్చకండి అన్నదే మా ఒక్క ప్రధాన ఎజెండా. ఏదైతే ఉందో దాన్ని ఉంచండి. అలాగే మేము ఒక పోటీ పరీక్ష రాసి వీడికి వచ్చి చదువుకుంటున్నాం సార్. మేము డిప్లొమా అంటే ఆషామాషి ఏం కాదు. ఒక పోటీ పరీక్ష రాసి ఒక ఉన్నత కాలేజీలో ప్రతి ఒక్కరం మేము ఒక ఉన్నత స్థాయిలో మేము చదువుకుంటున్నాం. మమ్మల్ని తీసుకుపోయి ఒక ఫ్యూచర్లో ఏమవ్వాలని నువ్వు పాలిటెక్నిక్ వచ్చావు? ఆ ఫ్యూచర్లో ఏదైతే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సార్ బీటెక్ ఏదైతే ఉందో దాంట్లో పోయి ఒక స్థానంలో ఉండాలని కోరుకుంటాడు, ఒక ప్యాకేజీ కొట్టాలని కోరుకుంటాడు. యాజ్ ఎ పాలిటెక్నిక్ ఇంజనీర్గా, యాజ్ ఎ డిప్లొమా ఇంజనీర్గా నేను కూడా బీటెక్ పోవాలా, నేను కూడా సెకండ్ ఇయర్లో చదవాలా,
అనే ఆశ నాకు ఉంటుంది, నన్ను చదివిస్తున్న నా తల్లిదండ్రులకు ఉంటుంది, నాకు విద్య చెప్తున్న నా ఎవరైతే నా అధ్యాపకులు ఉన్నారో వాళ్ళందరికీ ఉంటుంది. కాబట్టి ఏదైతే మా ఆశలు ఉన్నాయో ఆ ఆశల మీద గవర్నమెంట్ నీరు జల్లకుండా మా ఆశలని, మా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాకంటూ ఒక విద్యా సంస్థ ఉంది. దాన్ని మీరు దాంట్లో కలపకుండా ఉన్నదాన్ని అలా ఉంచి దాంట్లో ఏవైతే లోపాలు ఉన్నాయో అంటే డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్దామని మీరు పాలిటెక్నిక్ వచ్చారు, ఇప్పుడు అది కాస్త వెళ్ళే పరిస్థితి లేదా అనేది మీ భయం? ఏదైతే అది కాస్త వెళ్ళేది లేదు, దాని గురించి మేము పెద్ద ఎత్తున నిరసనలు చేయడం జరిగింది. మన ఎవరైతే శక్తికి హెడ్గా ఉన్న మంత్రి వివేక వెంకటస్వామి గారు ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమని? మీకు లాటరల్ ఎంట్రీ ఉంటుంది, మీరు అన్న ప్రతి దానికి మేము ఒప్పుకుంటాము, మీకు ఎలాంటి ఫీజు అనేది పెరగదు, ఉన్న ఫీజునే కంటిన్యూ చేస్తాం. ఏదైతే మీరు చెప్పినారో దాని గురించి మీరు ఒక జీవో పాస్ చేయండి. మా యొక్క ప్రత్యేక డిమాండ్ ఒకటే సార్, ఏదైతే మీరు చెప్తున్నారో ఆన్ పేపర్ మాకు ఇవ్వండి. ఆన్ పేపర్ మాకు ఇస్తే ఈ నిరసనలు అనేది మేము ప్రతి ఒక్కరం ఆపేస్తాం. మాకు ఈ గవర్నమెంట్ మీద ఎలాంటి కోపం కానీ ద్వేషం కానీ మాకు లేదు, మా వెనకాల ఎవరు కూడా లేరు. స్వచ్ఛందంగా మేము వచ్చి డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఏదైతే మీరు చెప్పదలుచుకున్నారో దాన్ని ఒక పేపర్ విధంగా మాకు ఇవ్వండి. దానికి మేము అగ్రి అయితే మాత్రం మేము మా ప్రొటెస్ట్లు మేము ఆపేస్తాం. ఉన్నదాన్ని మాత్రం మీరు మారుస్తామంటే దానికి మేము వ్యతిరేకం. ఉన్నదాన్ని ఉన్నట్టు మీరు నడపండి, అంతేగాని దాంట్లో మార్పులు చేర్పులు చేస్తామంటే మాత్రం బాగోదని మళ్ళీ గట్టిగా చెప్తున్నాం ప్రభుత్వానికి. రైట్, అది గట్టిగా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఏదైతే ఉన్న పాలిటెక్నిక్ విద్యను ఇంకా పూర్తిగా చెడగొట్టొద్దు అంటున్నారు. ఇక్కడ చూస్తున్న వీళ్ళంతా కూడా పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులే, ఎన్నో కళలతో పాలిటెక్నిక్లోకి వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు అదే ఉద్దేశంతో చదువుతున్నారు. ఒక్కసారిగా జియో నెంబర్ 97 తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి కూడా దీన్ని విలీనం చేయటం, మరొక పక్క శక్తి ద్వారా వీళ్ళని ఒక స్కిల్ లేబర్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మా డిమాండ్ తగ్గిపోతుంది, మాకు రాబోయే భవిష్యత్తులో ప్యాకేజ్ తగ్గిపోతుంది, కాబట్టి ఇంత మేము పాలిటెక్నిక్ చదివిన ఉపయోగం ఉండదు అనేది ప్రధానంగా వీళ్ళ ఆవేదన, భయం అదే కనిపిస్తుంది. జియో నెంబర్ 97 పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన మీద విద్యార్థి సంఘాలు ఏముంటున్నాయి, మనం విద్యార్థులతో ఇప్పుడు మాట్లాడాం, వాళ్ళ డిమాండ్స్ విన్నాం. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఏం చెప్పబోతున్నాయి అనేది కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ఏబీవీపీ నాయకుడు బాలు ఉన్నాడు, మాట్లాడదాం. ఏంటంటే మీ డిమాండ్స్ ఏంటి బాలు, ఏం చెప్పబోతున్నారు, వీళ్ళ ఆందోళన గురించి ఏమంటున్నారు? నమస్తేనా, నా పేరు బాలు, ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కమిషనర్ని. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా వారం రోజులు వస్తుంది మనము ఈ పాలిటెక్నిక్ విద్యార్థుల మధ్యన ఒక చర్చనీయాంశమైన అంశం ఏంటంటే పాలిటెక్నిక్ విద్యార్థులని శక్తి స్కీమ్లో కలుపుతున్నామన్నటువంటి ప్రభుత్వం యొక్క ఒక ఏదైతే అనౌన్స్మెంట్ ఉన్నదో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే వారం రోజుల వస్తుంది దాదాపుగా పాలిటెక్నిక్ విద్యార్థులందరూ రోడ్డుకి ఎక్కడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పాలిటెక్నిక్ విద్యార్థులని, ఐటీఐ విద్యార్థులని శక్తి స్కీమ్లు వేయడం వల్ల మేము ఒక లేబర్లుగా ఉండిపోతాము, మాకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, మేము బీటెక్ అయినా సరే డిగ్రీ అయినా సరే చేసే అవకాశాలు ఉండవు, మాకు శక్తి వద్దు, పాలిటెక్నికే ముద్దు అని వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మనం సన్నివేశాలు చూస్తున్నాం. ఈ విషయంలో ఈ శక్తి స్కీమ్ను తీసేయాలని ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరిగింది, వినూతనంగా కూడా ప్రదర్శన చేయడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ దిగి వచ్చి ఏబీపీ చేస్తున్నటువంటి పోరాటంతో దిగి వచ్చి విద్యార్థులందరూ యూనిటీగా చేసి ఈరోజు మేము ముందుండి నిలబడడం వల్ల ఈ మన మంత్రి వెంకటస్వామి గారు ఏమని చెప్పారంటే మీకు లాట్రిన్ అనేది ఎంట్రీ అనేది ఉంటుంది, మీకు అలా ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక మాట పూర్వకంగా చెప్పిండు. మనకు మాట పూర్వకంగా కాదు, ఏదైతే 97 జీవోని మీరైతే పకడ్బందీగా ఇచ్చిరో అదేవిధంగా ఒక జీవో ప్రకారంగా వాళ్ళకి హామీ అండి. వాళ్ళు చెప్తుంది ఒకటే, మాకు 97 జీవో వద్దు, పాలిటెక్నిక్ ముద్దు, ఏదైతే ఇంతకు ముందు ఏవైతే ఉందో అదేవిధంగా యథావిధిగా ఉండనియండి, ఎందులో కలపాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. మనం చెప్తున్నాం ఒకటే, పాలిటెక్నిక్ కాలేజీలో మన వెస్టుమారెడ్డిపల్లి ఉన్నాం, వెస్టుమారెడ్డిపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ చూసుకున్నట్లయితే ఘోరాతి ఘోరంగా ఉన్నది. విద్యార్థులు చదువుతుంటే వర్షం పడే పరిస్థితి ఉన్నది, ఒక టీచింగ్ లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు, అభ్యసించేటందుకు విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతులు లేవు, ఒక లైటు లేదు, ఒక ఫ్యాను లేదు, దీనమైన స్థితిలో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించండి, వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మీరు వెళ్ళండి. కానీ విద్యార్థుల మీద ఏదో మొండి వైఖరితోటి విద్యార్థులు చెల్లాచెదురు చేయాలి, విద్యా వ్యవస్థ నాశనం చేయాలనే విధంగా మీరు ఈ పాలిటెక్నిక్ వ్యవస్థను తీయడం మాత్రం మేము 100% చెప్తున్నాం. ఏబీపీ ఖచ్చితంగా మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఈ పోరాటాన్ని ఇదే విధంగా కొనసాగిస్తాం.
ఈ విద్యార్థుల పక్షాన ఉంటుందని ఏబీపీ తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే 97 జీవో ఉందో తక్షణమే దాన్ని వెనకకు తీసుకోవాలి. యథావిధిగా పాలిటెక్నిక్ వ్యవస్థని నడిచే విధంగా చూడాలి. లేకపోతే మా పోరాటం ఆగదు. ఎంత దూరమైనా వెళ్తాం. ఏబీపీ పోరాటం చేస్తున్నాం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ కూడా లిఖిత పూర్వకంగా ఎక్కడ కూడా మంత్రి నోటి నుంచి మాటలే తప్ప హామీ ఎక్కడ లిఖిత పూర్వకంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా జీవో నెంబర్ 97కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలు ఏదైతే ఆవేదన ఒక క్లారిటీ ఇచ్చే విధంగా లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్ప మా నిరసనలు ఆపేది లేదంటున్నారు మనతో పాలిటెక్నిక్ విద్యార్థులు. శేష ఏపీ దేశం, హైదరాబాద్.